హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మా అమ్మ స్టైల్‌లో కొబ్బరన్నం ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిద్దామని చెప్పైతే గనుక వీడియో చేస్తున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఈ ప్రాసెస్ ప్రకారం చేసి చూడండి. కన్ఫర్మ్‌గా చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఫ్రెండ్స్, ఈ కొబ్బరన్నానికైతే గనుక కొబ్బరి పాలు తీయడమే అనమాట ఎక్కువ ప్రాసెస్ ఉండేది. మిగతాదంతా కూడా సింపుల్‌గా అయిపోతది. ముందుగా ఏంటంటే ఇలా కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా కడిగేసుకోవాలి. ఆ కడిగేసుకున్న ముక్కలనైతే గనుక మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్న తర్వాత కాటన్ క్లాత్ అయితే తీసుకొని మిక్సీ వేసుకున్న కొబ్బరిని అందులో వేసుకొని కొబ్బరి పాలైతే తీసుకోవాలనమాట. తర్వాత బియ్యం వచ్చేసి నానబెట్టి ఉంచుకోవాలి. దానికి బియ్యం ఎలా ఏసుకోవాలి అంటే గనక ఒక గ్లాసు బియ్యం అయితే గనక 2 గ్లాసుల కొబ్బరి పాలు, అదే 2 గ్లాసుల బియ్యం అయితే గనక 4 గ్లాసుల కొబ్బరి పాలు. ఈ విధంగా వేసుకొని బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యంలోకైతే గనక కొబ్బరి పాలైతే పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత అందులో దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, యాలుకలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్యలో అది ఉడుకుతున్నప్పుడు తీసి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా తిన్నారా? మీరెప్పుడైనా ట్రై చేశారా? ఈ విధంగా ట్రై చేసి చూసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట. వీడియో నచ్చితే పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.